కొద్దిమంది గర్భిణీ స్త్రీలు ట్రూ లేబర్ పెయిన్స్ కి ఫాల్స్ లేబర్ పెయిన్స్ కి ఉన్న తేడా అర్థం చేసుకోకపోవటం వల్ల నిజంగా లేబర్ స్టార్ట్ అయిన హాస్పిటల్కి లేట్ గా వెళ్లడము, తల్లికి కానీ పిండానికి కానీ కొన్ని రకాలైన సమస్యలు ఎదురవటం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. మరి ఎలా తెలుసుకోవాలి నిజంగా ట్రూ లేబర్ పెయిన్సా కాదా? సింపుల్ రూల్ ఆఫ్ 5-1-1 గుర్తు పెట్టుకోండి. లేబర్ పెయిన్ స్టార్ట్ అయినప్పటి నుంచి నెక్స్ట్ లేబర్ పెయిన్ స్టార్ట్ అవటానికి మధ్యలో 5 నిమిషాలే గ్యాప్ ఉన్నా, ఒక లేబర్ పెయిన్ స్టార్ట్ అయ్యాక కనీసం 60 సెకండ్లు 1 నిమిషం పాటు పెయిన్ గర్భసంచి సంకోచించినట్టు అనిపించినా, ఇదే ప్రక్రియ 1 గంట పాటు కంటిన్యూస్ గా జరుగుతున్నట్టు మీరు గమనించినా ట్రూ లేబర్ పెయిన్స్ ఉండే అవకాశం ఎక్కువ. రెండోది, ఒకసారి లేబర్ పెయిన్ స్టార్ట్ అయ్యే గర్భసంచి సంకోచాలు వ్యాకోచాలు జరిగినప్పుడు ఈ సంకోచ వ్యాకోచాల వల్ల పిండం అనేది వెజైనల్ డెలివరీ రూట్ లోకి తోయబడుతుంది. వెజైనల్ డెలివరీ ఫెసిలిటేట్ చేయడానికి బాడీ చేసే ప్రక్రియ ఇది. ఈ క్రమంలో పెయిన్స్ వల్ల వాటర్ లీక్ అవటం గానీ, బ్లీడింగ్ అవటం గానీ, పిండం యొక్క మూమెంట్స్ తగ్గినట్టు గానీ మీరు గనక గమనిస్తే హాస్పిటల్కి వెళ్ళటం లేట్ చేయొద్దు. థ్యాంక్ యూ.